హలో అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే నెట్వర్క్ ఫండమెంటల్స్లో దాని యొక్క డెఫినేషన్, నెట్వర్క్ యొక్క డెఫినేషన్ అండ్ మనం నెట్వర్క్స్ అనేవి ఎందుకు యూజ్ చేసుకోవాలి, నీడ్ ఏంటి అనేది ఈ సెషన్లో మనం చూద్దామండి. ఇంకా లేట్ చేయకుండా మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, డెఫినేషన్ ఆఫ్ నెట్వర్క్. నెట్వర్కింగ్ అంటే ఏంటి అని చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ ఆఫ్ డివైజెస్ అనేవి కనెక్ట్ అవ్వి అంటే కమ్యూనికేట్ అవ్వడం అనమాట. డివైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ షేర్ అని, షేర్ మీ అని. మనకి ఏం చేస్తాం అప్పుడు, ఫైల్స్ అనేవి ఒక మొబైల్లోకి నుంచి ఇంకొక మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే ఆ డివైజెస్ రెండింటిని కనెక్ట్ చేసి డేటాని షేర్ చేయడం కానీ, రీసోర్సెస్ని కానీ, ఏదన్నా యాప్స్ని కానీ అవన్నిటినీ కూడా షేర్ చేస్తాం కదండి. దాన్నే మనం నెట్వర్కింగ్ అంటాం. ఈ నెట్వర్కింగ్ అనేది ఎఫిషియెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది మనకి డివైజెస్కి మధ్య. ఈమెయిల్ చేయాలి అన్నా, షేరింగ్ చేయాలి అన్నా, ఫైల్స్ ఏమన్నా ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవాలి అన్నా కూడా దీన్ని అన్నిటినీ కూడా మనం నెట్వర్కింగ్ అంటాం. ఈ నెట్వర్కింగ్లో మల్టిపుల్ డివైజెస్ అనే వాటిని మనం కనెక్ట్ చేస్తాం. అవి కంప్యూటర్స్ అయినా అవి ఉండొచ్చు, ప్రింటర్స్ అయినా అయ్యి ఉండొచ్చు, సర్వర్స్ అయినా అయ్యి ఉండొచ్చు. అలా మనం డిఫరెంట్ డివైజెస్ అని వాటిని కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఏం చేస్తాం అప్పుడు, డేటాని ఎనేబుల్ చేసుకుంటాం, ఫైల్స్ ఏమైనా ఉంటే అవి షేర్ చేసుకుంటాం. ఇంకా చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ సర్వీసెస్ కోసం మనకి ఈమెయిల్ అని, మెసేజింగ్ అని, అంటే డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ పెంచడం కోసం, అంటే కమ్యూనికేషన్ చేయడం కోసం మనం యూజ్ చేసేవి ఏంటండి, ఈమెయిల్ అని, మెసేజింగ్ అని, ఇలా మనం వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ని అలో చేస్తాం అండ్ నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్ని కూడా మనం అలో చేస్తాం. అంటే నెట్వర్క్ బేస్డ్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ అయి ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ కూడా తీసుకుంటాం అన్నమాట. ఇంటర్నెట్ అలా ఇది ఏం చేస్తుంది, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కొలాబరేషన్ని పెంచుతుంది. టూ డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం యూజ్ చేసేదే నెట్వర్కింగ్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసలు నెట్వర్కింగ్లో బేసిక్ టెక్నాలజీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ నెట్వర్క్. నేను ఇప్పటి వరకు చెప్పాను కదండి, నెట్వర్క్ అంటే ఏంటి, మనకి డివైజెస్ కానీ కంప్యూటర్స్ అన్నిటినీ ఒక గ్రూప్ కింద కనెక్ట్ చేసి కమ్యూనికేట్ అయ్యేలా చేస్తుంది. ఆ డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ అనే దాన్ని చేస్తుంది. లేదు అంటే డేటాని షేర్ చేయడం కానీ, ఫైల్స్ని షేర్ చేయడం కానీ, ఆ డివైజెస్ మధ్యలో మనకి డేటా అనేది అలా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలా జరిగేదాన్ని మనం నెట్వర్క్ అని అంటాం. నెక్స్ట్ నోడ్ అంటే ఏంటంటే ఏదైనా డివైజ్ మనకి ఏదైనా డేటాని సెండ్ చేసినా, రిసీవ్ చేసినా, లేదు అంటే డేటాని ఫార్వర్డ్ చేసినా, అంటే ఇంటర్నెట్లో మనకి సెండ్ ఆర్ రిసీవ్ ఆర్ ఫార్వర్డ్ డేటా ఏదైనా జరిగితే డివైజ్ మధ్య దాన్ని నోడ్ అంటాం. ఇందులో మనకి ల్యాప్టాప్స్ అయి ఉండొచ్చు, మొబైల్ టు మొబైల్ కనెక్షన్ అయి ఉండొచ్చు, ప్రింటర్స్ అయి ఉండొచ్చు, ఇయర్బడ్స్ అయి ఉండొచ్చు, సర్వర్స్ అయి ఉండొచ్చు. ఇలా వీటిని మనం నోడ్ అని అంటామండి. నెక్స్ట్ నెట్వర్కింగ్ డివైజెస్ ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది, డివైజెస్ అనేవి మేనేజ్ చేస్తాయి, ఇంకా నెట్వర్కింగ్ ఫంక్షన్స్ అనే వాటిని సపోర్ట్ చేస్తాయి. అంటే రూటర్స్ అని, స్విచ్చెస్ అని, హబ్స్ అని, యాక్సెస్ పాయింట్స్ అని, వీటి గురించి నెక్స్ట్ సెషన్లో మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియా అంటాం. అంటే ఏంటంటే డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, మనకి నెట్వర్క్ అనే పదం యూజ్ చేసాం, అయితే డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేది ట్రాన్స్మిషన్ మీడియా. అంటే డేటా అనేది డివైజెస్ మధ్యలో వైర్డ్ మీడియాగా ట్రాన్స్ఫర్ అవుతుందా, వైర్లెస్ మీడియంగా ట్రాన్స్ఫర్ అవుతుందా అని చెప్పేది ట్రాన్స్మిషన్ మీడియా. ఇప్పుడు వైర్డ్ మీడియా అంటే ఏంటి, ఆప్టికల్ ఫైబర్ అని, ఇథర్నెట్ కేబుల్స్ అని, మనకి వైర్లు ఉంటాయి కదండి, వైర్లు బట్టి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతే వైర్డ్ మీడియా అంటాము. వైర్లెస్ మీడియా అంటే మనం ఇప్పుడు యూజ్ చేసే బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ యూజ్ చేసేవి కానీ, వైఫై కానీ, ఇన్ఫ్రారెడ్, ఇవన్నీ కూడా వైర్లెస్ మీడియా అని చెప్తామన్నమాట. ఇవి మనకి బేసిక్ టెక్నాలజీస్ నెట్వర్కింగ్లో. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక డయాగ్రామ్ అనమాట, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, నోడ్ అంటే మనకి డేటాని సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న, ఫార్వర్డ్ చేసిన వాటిని అన్నిటినీ కూడా మనం నోడ్ అని అంటాం. నెట్వర్కింగ్ డివైజెస్ అంటే ఎలా నెట్వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, రూట్స్, హబ్ ఇలా.
నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియా అంటే వైర్లెస్సా వైర్డ్ మీడియానా అని చెప్పేది. నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్, అసలు కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇది ఒక బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. కంప్యూటర్ నెట్వర్క్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తుంది, నోడ్ ఉంటాయి కదండి. నోడ్ అంటే ఏంటి, డివైసెస్ అనమాట. అంటే డేటాని సెండ్ చేసేవి కానీ రిసీవ్ చేసుకునేవి కానీ, మనం ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ 2 డివైసెస్ అనేవి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్కి మినిమం 2 ఉండాలి కాబట్టి 2 తీసుకుందాం. 2 అనేవి, ఆ 2 ఏమవుతుంది, ఒకటేమో రిసీవ్డ్ డేటా అవుతుంది, ఒకటేమో సెండ్ డేటా అవుతుంది. ఆ రెండింటినీ కూడా మనం నోడ్ అని అంటాం. కంప్యూటర్స్ అయినా మొబైల్స్ అయినా ఇలా. నెక్స్ట్ అవి ఏం చేయాలి, లింక్ చేయాలి. మనం మీడియం లింక్స్ చేస్తాయి, అంటే కేబుల్డ్ కానీ వైర్లెస్ వైర్డ్ సిగ్నల్స్ అనే వాటిని లింక్ చేస్తాయి. నెక్స్ట్ ఎలా వర్క్ అవుతుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి ఎలా వెళ్ళాలి అని చెప్పి. అంటే డివైస్ అనేది కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనేవి ఫాలో అవుతాయి. అంటే ప్రతి ఒక్క డివైస్కి కూడా ఒక యూనిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుందండి. ఆ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ అనేది మాత్రమే కనెక్ట్ అవ్వాలి మనం ఇచ్చిన దాని ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ షేర్ ఉందనుకోండి, లేకపోతే షేర్ మీ ఏదోటి మనం డివైసెస్ని యూజ్ చేసి షేర్ చేస్తాం కదండి. అందులో ఏమవుతుంది, మన నేమ్ అనేది లేదు అంటే ఒక డివైస్ నేమ్ అనేది అక్కడ కనిపిస్తుంది అనదర్ డివైస్లో. ఆ రెండింటిని కనెక్ట్ చేస్తేనే కదండి ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా మనకి ప్రోటోకాల్స్ అనే వాటిని ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఫైర్ వాల్ అంటే ఏంటంటే, ఒకవేళ సెండ్ చెయ్యాలి అనే దానికి ఏదైనా పాస్వర్డ్ ఉందనుకోండి, ఆ పాస్వర్డ్ అనేది మనకి కరెక్ట్ అయితేనే అది గో అవుతుంది, అంటే ముందుకు వెళ్తుంది, కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ ఫోన్ స్పీకర్స్ ఉన్నాయనుకోండి, బ్లూటూత్ అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వైఫై అనేది కనెక్ట్ అవ్వాలనుకోండి, నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి ఇంటర్నెట్ వైఫై అనేది యూజ్ చేసేదానికి ఒక ఐపీ అడ్రస్, మనకి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకి అండర్స్టాండబుల్ నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ క్లిక్ చేయగానే అది ఏమడుగుతుంది, పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మన పాస్వర్డ్ అనేది కరెక్ట్ ఇస్తేనే ఆ డేటా అనేది డివైసెస్ రెండు కూడా కనెక్ట్ అవుతాయి, లేదు అంటే కనెక్ట్ అవ్వవు. దాన్నే మనం ఫైర్ వాల్ అంటాం. ఇదండి మనకి కంప్యూటర్ యొక్క బేసిక్స్, వర్కింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, డివైసెస్ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం ఎలా వర్క్ చేస్తాం, మనం ఐపీ అడ్రస్ ఉంటుంది, ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని మనకి పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్, దాన్ని ఫైర్ వాల్ అంటాం. ఇలా ఇక్కడ చూడండి, మనకి ఇంటర్నెట్ అనేది ఉంది. ఫైర్ వాల్ అంటే మనం ఏదైనా పాస్వర్డ్ ఇస్తాం కదా, పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే అది వైర్లెస్ రూటర్ అయితే వైర్లెస్ రూటర్, లేదంటే వైర్డ్ ఉన్నదైతే వైర్డ్ మీడియా కింద వస్తుంది, కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, అది అప్పుడు ఫోన్కి కావాలితే ఫోన్కి, ప్రింటర్ అయితే ప్రింటర్, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, ఇలా మనకి ఇంటర్నెట్ అనేది పాస్ అవుతుంది. అలా డివైసెస్ మధ్యలో డేటా అనేది లేకపోతే ఇంటర్నెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, అసలు నెట్వర్క్ని ఎలా టైప్స్ కింద డివైడ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ఏరియా కవర్డ్, అంటే ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు కవర్డ్ అవుతుంది మనకి నెట్వర్క్ అనేది కనెక్ట్ అవ్వడానికి, దాని బేస్ మీద, ఇంకా కమ్యూనికేషన్ బేస్ మీద, ఆర్కిటెక్చర్ బేస్ మీద కూడా మనకి నెట్వర్క్ అనేది టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏరియా కవర్డ్ చూసుకున్నట్టయితే పర్సనల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్, ఇలా ఇందులో కూడా టైప్స్ ఉన్నాయండి. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో పాయింట్ టు పాయింట్ నెట్వర్క్, మల్టీ పాయింట్ నెట్వర్క్, బ్రాడ్కాస్ట్ నెట్వర్క్స్ అనేవి ఇందులో కమ్యూనికేషన్ యొక్క టైప్స్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ టైప్స్ ఏంటి అంటే పియర్ టు పియర్ నెట్వర్క్, క్లయింట్ సర్వర్ నెట్వర్క్స్, హైబ్రిడ్ నెట్వర్క్స్, ఇలా మనకి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. ఇదండి మన ఈరోజు సెషన్లో ఏం చూసాము అంటే నెట్వర్కింగ్ డెఫినేషన్ ఒకటి, టెక్నాలజీస్ ఏముంటాయి నెట్వర్కింగ్లో, అసలు వర్కింగ్ ఎలా జరుగుతుంది నెట్వర్కింగ్ అనేది చూసాం కదండి. రిమైనింగ్ టాపిక్ టుమారో సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.